హాయ్ అండి. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పికి వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయండి. మోకాళ్ళ నొప్పి దగ్గర నుంచి అరిపాదం, మోకాళ్ళ కింద ఉన్నది కూడా వాపు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, క్లియర్గా చూడండి. వాపులు కూడా వస్తున్నాయి ఈ మధ్య బాగా. అక్కడ ఆవిడ చూపిస్తున్న దగ్గర అయితే బాగా నొప్పి వస్తుందని చూపిస్తుందండి. నడవడానికి చాలా కష్టంగా ఉంది, మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉందని, చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళానని, ఎన్ని మందులు వాడినా మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్టుగా ఆవిడ చెప్పారండి. ఇది తయారు చేసి నేను అప్లై చేశాను, ఒకసారి చూడండి, మీకు కూడా తయారు చేసి చూపిస్తాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది కూడా. ఆవిడ కొంచెం నడవడం కానీ మెట్లు ఎక్కడం కానీ చేస్తున్నారంట, చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఆవ నూనె వేసుకోండి. మన నొప్పిని బట్టి మీరు ఎంత వాడాలి అనుకుంటే అంత నూనె వేసుకోండి. నేనైతే ఆవిడకి మోకాలు నొప్పి చెప్తున్నారు కాబట్టి అంతవరకు సరిపడా వేసానండి. నేను వేసుకున్న నూనె అయితే ఆవ నూనె. ఆ తర్వాత వేసుకునేది వెల్లుల్లిపాయలు చితక్కొట్టండి, తొక్కలేం తీయనవసరం లేదు, చితక్కొట్టి వేసేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే మంచి వీడియోస్ వస్తాయి మీకు. ఇప్పుడు మనం వేసేది వామండి. చాలా బాగా ఒక్క వాముతో ఆయిల్ తయారు చేసుకొని అప్లై చేసుకుంటేనే చాలా వరకు నొప్పి లాగేస్తుందండి, అంత పవర్ ఉంటుంది వాముకి. వెల్లుల్లిపాయ నిజంగా చాలా మన ఒంటికి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయ కడుపులోకి తినడానికి కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వేసింది పసుపు కొద్దిగా వేసుకోండి. పసుపు మంచిది తీసుకోండి, లాగుద్ది, నొప్పిని లాగుద్ది అనమాట. అందుకని మనం పసుపు వేసాము. యాంటీబయాటిక్ కూడా చాలా బాగుంటుంది పసుపు వాడడం వల్ల. ఇప్పుడు వేసింది మెంతులండి. మెంతులు 1 స్పూన్ వేసుకోండి. ఇది కరెక్ట్గా కొలత లెక్క అన్నది ఏమి ఉండదండి. కొద్దిగా ఎక్కువ తక్కువ పడ్డా ఏమీ అవ్వదు, నొప్పే లాగేస్తుంది అంతే. ఇంకేం మనం కడుపులోకి తీసుకోం కదండి, పైనే కదా అప్లై చేసేది, అందువల్ల మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరీ హైలో పెట్టద్దు, లోలో కూడా పెట్టకుండా మీడియంలో పెట్టి, మాడకుండా మీరు దూరగా చక్కగా ఏగేలా చూసుకోండి. తుల్లుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెల్లుల్లిపాయ పచ్చిది కదండి, ఆ పచ్చి పోయేంత వరకు కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మీరేం చేస్తారంటే స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టిన తర్వాతనే మనము కర్పూరం వేసుకోవాలి. ముద్ద కర్పూరం, బిళ్ళలు ఉంటాయి చూసారా, ఆ రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు. ముద్ద కర్పూరమేనండి, లేదా ఈ బిళ్ళలు నేను ఇప్పుడు వేస్తున్నాను, 2 బిళ్ళలు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న నూనెకి 2 బిళ్ళలు వేసుకుంటే సరిపోతుంది. నలిపేస్తే నలిగిపోతాయండి, ఈజీగా వేసేసేయండి 2. స్టవ్ కట్టిన తర్వాతనే కర్పూరం వేసుకోవాలండి. తక్కువ నూనె కాబట్టి పర్లేదు, ఎక్కువ నూనె అయితే కర్పూరం వేసేటప్పుడు ఒక్కొక్కసారి నూనె పొంగుద్ది, అందుకని స్టవ్ కట్టిన తర్వాతనే కర్పూరం వేయండి. ఇప్పుడు ఎంత వేడైతే తట్టుకుంటారో వాళ్ళు, ఆ తట్టుకునే వేడిని బట్టి మీరు ఆయిల్ అనేది అప్లై చేయండి. అప్లై చేసి, మనం ఎక్కువ నూనె అప్లై చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. నూనె రాసిన తర్వాత ఆ నూనె అన్నది మసాజ్ చేయాలి. మనం ఎంత బాగా మసాజ్ చేస్తే అంత ఆ కాలు లోపలికి ఇంకిపోతుంది. ఇంకిపోవడం వలన మనకి ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మెడ నొప్పికి కూడా రాసుకోవచ్చు, నడుము నొప్పికి కూడా వాడుకోవచ్చండి ఈ ఆయిల్. ఇప్పుడు మోకాలు నొప్పి ఇవిడికి ఉంది కాబట్టి నేను రాస్తున్నాను. మసాజ్ చేయాలి. ఎప్పుడైనా రాసేటప్పుడు కిందకే రాయాలండి, పైకి రాయకూడదు. నొప్పి అన్నది కిందకి వెళ్ళిపోవాలి, అందుకని మీరు కిందకే అలా మసాజ్ చేస్తూ ఉండాలి. నూనె అనేది లోపలికి ఇంకిపోయిద్దండి, ఇబ్బంది ఏమీ ఉండదు. శారీకి కానీ డ్రెస్కి కానీ అంటుకోదు. ఇలా మీరు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. తీసుకొని ఆ కాళ్ళకి ఎంత వేడైతే వాళ్ళు తట్టుకుంటారో అంత వేడి మీరు పోయండి. నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోసిన తర్వాత, ఇది ఇప్పుడు మనం చేసేది దేనికంటే రక్త ప్రసరణ జరగడం కోసం. ఆ కాళ్ళు వాపులు కానీ అవి కానీ దురదలు ఉంటాయి కొంతమందికి, పాదాలు వాపు, మడమ వాపు, అవన్నీ తగ్గాలంటే అండి ఇలా వేడి నీళ్ళు వేసి, కల్లుప్పు, ఇప్పుడు వేసింది కల్లుప్పు అండి. ఉప్పు చాలా బాగా నొప్పిని లాగేస్తుంది. ఆ తర్వాత రక్త ప్రసరణ కూడా బాగా చేస్తుంది అనమాట. రక్త ప్రసరణ జరిగింది అంటే మనం నడవడం ఈజీగా ఉంటుంది, వాపులు అన్నవి కూడా తగ్గుతాయి. ఇలా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు నీళ్లు పెట్టుకోవడం వలన. ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది రాజ్మా అండి. ఇది చూడ్డానికి మన వేరుశెనగ గుళ్ళలాగా ఉంటాయి, పల్లీల్లాగా ఉంటాయి, కానీ కాదండి, రాజ్మా. మనకి సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లో కానీ దొరుకుతాయి అన్నమాట. రాజ్మా అని అడిగి తీసుకురండి, చాలా బాగా నొప్పులు లాగుతాయి అన్నమాట. ఇవి వేసిన తర్వాత
20 నిమిషాల వరకు, అంటే ఆ వేడి ఎంతవరకు అయితే వాళ్ళు తట్టుకుంటారో ఉందో వాళ్ళకి అంతవరకు అలా ఉంచండి ఆ నీళ్ళల్లో. వేడి చల్లారిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మీరు పాదాలు తీసేసి కడిగేసుకోవచ్చండి. చాలా వరకు మీకు నడక సులభంగా ఉంటుంది, రక్త ప్రసరణ జరుగుతుంది. ఆయిల్ రాసుకోండి, ఇలా చేయండి. మీకు ఖచ్చితంగా నడవలేని వాళ్ళు, ఇబ్బంది పడేవారు, వాపులు ఉన్నవారు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వెంటనే రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తారు, చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వలన. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే